హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ట్రెండింగ్ హీరోస్ బాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే. ఫ్రెండ్స్ చెప్పాగా ఫ్రెండ్స్, ఒక 3 4 రోజుల నుంచి పనికి వెళ్ళట్లేదని. ఈ రోజు కూడా లేదు ఫ్రెండ్స్, సెలవే. ఇంకా రేపు ఎలాగో సండే ఇలా పబ్లిక్ హాలిడే కాబట్టి ఇంకా డిసెంబర్ 1 తారీఖు నుంచి ఇంకా డైలీ పనులకైతే వెళ్తాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. పనికైతే వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇంట్లో డైలీ పనికి వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్స్, హఠాత్తుగా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఒక దాదాపు ఒక 3 4 రోజుల నుంచి ఇంట్లో ఉన్నాం అనుకో ఫ్రెండ్స్. డైలీ పనిచేసేవాళ్ళు సంవత్సరం మొత్తం రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు ఒక సండే ఒకరోజు సెలవు తీసుకుని ఇంట్లో ఉండి, ఇంకా సంవత్సరం 365 days ఒక సండేలు తప్ప ఇంకా పనిచేసే వాళ్ళకి పని చేయకుండా ఇంట్లో కూర్చోవాలంటే చాలా 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 ఇబ్బందిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మామూలు ఇబ్బంది కాదు. అసలు పని చేయని వాళ్ళైతే అసలు నెలలు నెలలు ఎలా తిరుగుతారో నాకైతే అర్థం కాలేదు. ఇంట్లో ఎలా ఉంటారో నాకైతే అర్థం కాలేదు. నేను 3 రోజులు ఉండటానికే అసలు చాలా చాలా ఇబ్బంది పడ్డా. మామూలు ఇబ్బంది కూడా కాదు. చాలా బోర్ కొట్టింది. టీవీ ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. టీవీ ఉంటాయి, టీవీ ఉండిద్ది, ఫోన్ ఉండిద్ది, మొత్తం ఉంటాయి. కానీ ఎంతసేపు అని చూస్తాం? మహా అయితే ఒక గంట చూస్తాం, 2 గంటలు చూస్తాం, లేదా ఒక సినిమా చూస్తాం, లేకపోతే ఒక ప్రోగ్రామ్ చూస్తాం, ఒక షో చూస్తాం, అంతే. ఎక్కువ 10 గంటలు 15 గంటలు టీవీ చూడలేంగా. అందుకే ఇంకా ఈరోజు ఇంట్లో ఉండి నేనైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్. రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటట్టయితే రోజు 5:30 కల్లా నిద్రలేస్తాను. 5:30 కల్లా నిద్రలేచి ఇంకా 1 అవర్ ఫ్రెష్ అప్ అయ్యి 6 6:30 కల్లా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం 6:30 కల్లా వెళ్ళిపోతాను. ఆ, నా రోజు రొటీన్ అలాగే ఉండేది ఫ్రెండ్స్. మార్నింగ్ మేము ఎయిర్టెల్లో జాబ్ చేస్తాం కాబట్టి మా డైలీ యాక్టివిటీస్ అలా ఉంటాయి. బయటికి వెళ్ళాలి, రోజు ఒక పల్లెటూరు వెళ్ళాలి కంపల్సరీగా. పల్లెటూరు వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ 6:30 కల్లా నేనైతే పనికి వెళ్ళిపోతాను. డైలీ నా రెగ్యులర్ రొటీన్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ లైఫ్. ఇంకా ఈ 3 days నుంచి పనికి వెళ్ళట్లేదు కాబట్టి నేను మార్నింగ్ ఈ రోజు అయితే ఫ్రెండ్స్, నేను మార్నింగ్ 7:30కి లేచాను ఫ్రెండ్స్. అసలు 7:30కి అయితే అసలు మామూలు లేదు ఫ్రెండ్స్. చలి అసలు మార్నింగ్ 9 10 దాకా చలి ఒకటే ఉంది ఫ్రెండ్స్. 9 10 వరకు చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా 7 దాటితే చాలు, ఈవినింగ్ 7 దాటితే అసలు ఫుల్ చలి. అసలు చలి విపరీతంగా ఆ, పెరిగిపోయింది ఫ్రెండ్స్. మామూలు లేదు చలి. ఈ ఒక మ్యాక్సిమం ఒక 4 days నుంచి చలి మటుకు ఎక్కువైంది. ఇంకా డిసెంబర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, చలి అయితే విపరీతంగా పెరిగింది. అసలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది. ఇంకా రేపు 1 తారీఖు నుంచి మార్నింగ్ ఇంకా 5:30కి లేచి ఇంకా వెళ్తుంటే మాకైతే చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్. బండి మీద అయితే ఇంకా స్వెటర్ వేసుకున్నా కూడా ఇంకా చాలా చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఇంకా తప్పదు కదా, ఫ్యామిలీ కోసం, బాధ్యతలు కోసం పని చేయాల్సిందే, తప్పదు. కాబట్టి అదే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సోమరితనంగా బద్ధకంగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా సరే. సోమరితనంగా మనం పని చేయకుండా ఏదో హెల్త్ బాగలేని ఇంట్లో ఉన్నాను కాబట్టి నేనైతే అసలు రెస్ట్ అయితే తీసుకోను ఫ్రెండ్స్. మ్యాక్సిమంగా పనికి వెళ్తూనే ఉంటాను. ఎప్పుడు నేనైతే 1 వీక్ మొత్తం పని చేస్తాను ఫ్రెండ్స్. ఆదివారం అయితే అసలు పని చేయను. ఆదివారం అయితే టోటల్ నా టైం మొత్తం ఫ్యామిలీకి కేటాయిస్తాను. ఎందుకంటే మా పిల్లలు ఇంకా ఆదివారం ఒక రోజు ఇంట్లో ఉంటారు, వారం మొత్తం స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఖాళీగా ఉంటుంది. నేను కూడా ఆదివారం అయితే రెస్ట్ తీసుకుంటాను. మా ఆదివారం కూడా మన షాప్ ఉండిద్ది, అయినా నేనైతే వెళ్ళను ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ కాడ నుంచి నేను అలవాటు. వారం మొత్తం పని చేయాలి, వీకెండ్ అయితే రెస్ట్ తీసుకోవాలని నేను ఒక నియమం పెట్టుకున్నాను. అందరూ చాలామంది సండే కూడా పని చేస్తారు, నేనైతే అలా వద్దనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ కూడా కష్టపడకూడదులే, ఇంకా సండే రోజు ఒక రోజు రెస్ట్ తీసుకోవాలి, ఇంకా వారం మొత్తం పని చేయాలి అన్న ఒక వే అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చలి పుడుతుంది ఫ్రెండ్స్. కోట్ ఉంది, ఇదే చలి కోటు తీసుకొస్తాను, వేసుకోవాలి.
చెప్పాక ఫ్రెండ్స్ చలి స్టార్ట్ అయిందని. చలి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ చలి కొట్టింది కదా. ఏడు ఏడు దాటితే ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయింది ఫ్రెండ్స్. 7:30 అయింది ఫ్రెండ్స్ నైట్. ఇంకా 7:30 అయినా కూడా అసలు 7 దాటితే కూడా చలి అయితే విపరీతంగా ఉంది. అసలు మామూలు లేదు. చలికాలం కాబట్టి ఫ్రెండ్స్ మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే, తప్పదు. కాలాలు మారుతూనే ఉంటాయి. చలి ఏ కాలానికి ఆ కాలానికి మనుషులు అలా మాట్లాడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. వర్షాకాలం వచ్చిందనుకో, ఆ వర్షాకాలం వామ్మోయి వర్షాలు ఏంది అంటారు. ఎండాకాలం వచ్చింది వామ్మోయి ఈ ఎండలు ఏంది అంటారు. చలికాలం అంటే వామ్మోయి చలి ఏంది అంటారు. మనిషి అనే వ్యక్తి అన్ని కాలాలకి అలవాటు పడుతూనే ఉండాలి. అనేది తప్పదు. మనిషి జీవితమే అంత ఫ్రెండ్స్. అన్ని కాలాలకి తట్టుకొని ముందుకి సాగిపోవడమే మనిషి యొక్క జీవితం ఒక ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. నేను అదే ఇంకా చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, చేస్తూనే ఉంటాను. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్. చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్నపాటి లైక్, ఒక సబ్స్క్రైబర్ నాకు ఎంతో బూస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త కాన్సెప్ట్లు చేయడానికి నాకైతే చాలా చాలా ప్రోత్సాహం వచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఉండి ఇంకా ఖాళీగా ఉన్నాను కదా ఫ్రెండ్స్, వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.